10 సంవత్సరాలు 10 సంఘటనల మీ దృష్టి తీసుకొస్తున్నా. వివేక హత్య. వివేకానంద రెడ్డి ఆ రాజకీయ పార్టీ నాయకుడికి సొంత చిన్నాన్న. నేనే చంపానని చూపించారు, నమ్మించారు. నమ్మిన వాళ్ళు ఓటేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనమే చూస్తున్నాం. నెంబర్ 2, కోడికత్తి డ్రామా ఆడి నేనేదో అతనితో మాట్లాడి నేను చేయించానని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అదొక మిస్టరీగా, అదొక డ్రామాగా తయారైపోయింది. మూడోది, ఎలక్షన్ల ముందు గులకరాయి డ్రామా. ఎన్నికల సమయంలో గులకరాయి వేయించుకున్నారు. దానిపైన హాస్పిటల్కి పోయి టెస్ట్ చేయించారు. డ్రామా ఆడి కడాన ఒక అమాయకుడిని చిత్రహింసలు పెట్టే పరిస్థితికి వచ్చారు. డయాఫామ్ వాల్ పోలవరం పైన కట్టవలసిన కాఫర్ డ్యామ్ కట్టకుండా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తే డయాఫామ్ వాల్ కట్టుకోబోయింది. అది కూడా నా వల్ల పోయిందని 5 ఏళ్లు కట్టకుండా వదిలిపెడితే దాన్ని రెక్టిఫై చేసి ఇప్పుడు కట్టుకునే పరిస్థితికి వస్తున్నాం. మేము ఇంటింటికి పోయి ఆ రోజు ఉన్నటువంటి వాలంటీర్లంతా ప్రచారం చేస్తా ఉంటే వాలంటీర్లు లేకుండా పింఛన్లు ఇమ్మన్నాం. పింఛన్లు ఇమ్మంటే మే నెలలో పింఛన్లు ఇవ్వకుండా ముసలి వాళ్ళని తీసుకుపోయి అటు ఇటు తిప్పి ఒక 15 మందిని చంపేసి ఆ 15 మందిని నేను చంపేశానని నా మీద నెపవేశాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక అతను వాళ్ళ కార్యకర్తే కారు కింద పడ్డాడు, తీసి పొదల్లో బారేశారు. ఆ మనిషి సావు బతుకుల్లో ఉంటే అంబులెన్స్ వచ్చి తీసుకుపోతే అక్కడ వీడియో ఏమీ లేకుండా చేసి అతను చనిపోయిన తర్వాత ఆ వీడియో బయట వస్తే ఆయన భార్యను పిలిపించి బెదిరించి ప్రలోభ పెట్టి అంబులెన్స్ వాళ్ళు చంపేశారని చెప్పి అంటారు. ఇలాంటి వ్యక్తిని ఏమనాలని అడుగుతున్నా. నెల్లూరుకి వెళ్లారు. నెల్లూరుకి వెళ్లి అక్కడ మనుషులు రాకపోతే బంగారుపాలెంలో వచ్చిన మనుషుల యొక్క ఫోటో పెట్టి మార్ఫింగ్ పెట్టి ఆ ఫోటో ఇచ్చి ప్రచారం చేసుకునే పరిస్థితికి వచ్చారు. నిన్న అమరావతి మునిగిపోయిందని ప్రచారం.